Right. This program is conducted by APSSDC, Andhra Pradesh State Skill Development Corporation. Right. Already Capgemini manki drives in the complete time undama. Next year Infosys drive untadi manki. They'll conduct a written test. Right. Written test lo ela untadante we have a aptitude and English. Then aptitude lo we have 30 questions. You have to solve that 30 questions in 40 minutes. And English kochesariki 40 questions you have to solve that in 30 minutes. Right. Aptitude level general aptitude, that means quantitative aptitude, at the same time reasoning along with the logical questions. Right. Already Infosys pattern almost it's covered. Then అందులో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. By 8th or 9th we'll have a Infosys drive. Right. Done. So what the problems అంటే టాపిక్స్ అన్ని కూడా కవర్ అయిపోయినాయి. Today we'll discuss some problems. Right. Let us go with an example. ఇలా ఇచ్చాడమ్మా. What the thing? 1 2 3 4 5 0 1 1 base 2, and if you convert this into base 8, what the value you will get? Right. ఏమన్నాడు 51011 ఇది బేస్ 2లో ఉందట. దీన్ని బేస్ 8లో కన్వర్ట్ చేస్తే వాట్ యు విల్ గెట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేస్ 2 అంటే ఏంటి, బేస్ 8 అంటే ఏంటి, బేస్ 10 అంటే ఏంటి, బేస్ 5 అంటే ఏంటి అనే విషయం తెలియాలి. రైట్. జనరల్గా యూజ్ చేసే నెంబర్ సిస్టమ్ అంతా కూడా బేస్ 10లో ఉంటుంది. Right. What is the thing? Let us go with the 2528. Right. ఇలా జనరల్గా మనం యూజ్ చేసే నెంబర్స్ అన్నీ కూడా బేస్ 10లో ఉంటాయమ్మా. దట్ మీన్స్ బేస్ 10 అంటే చూడండి ఇక్కడ ఏం చేయాలంటే వీఆర్ గోయింగ్ విత్ బేస్ 10. 10 అంటే ఏంటంటే దిస్ ఈస్ ద యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ అండ్ థౌజండ్స్ ప్లేస్. ఇలా వస్తే 10,000, lakh, 10 lakhs అండ్ crores ఇలా ఉంటుంది. డన్. బేస్ 10 అంటే ఏంటంటే it is 10 power 0. This base 10 starts with the power 0 to start of the other units place lo, and 10 power 1, and this one is 10 square, and this one is 10 cube. Right. So ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఈ వాల్యూ మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ మనకి ఏంటిది 2 5 2 8 and here 10 power 0, 10 power 1, 10 square and 10 cube. 10 cube value అంటే ఎంత? We know that it is a 1000. 10 square అంటే 100. 10 power 1 means 10. 10 power 0 means 1. మనకి వాల్యూ కావాలి అంటే ఏం చేయాలంటే దీనికి రిలేటివ్గా ఉన్న వాల్యూస్ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 2 ఉంది, యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ 2 with 1000 ప్లస్ హియర్ ఇట్ ఈస్ 5 అండ్ ద రిలేటివ్ వాల్యూ 100 ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 into 1000 ప్లస్ నెక్స్ట్ ఏంటి 5 ఉందమ్మా. 5 into దానికి రిలేటివ్గా వాల్యూ ఉంది 100. సో వీ కెన్ రైట్ ఇట్ 5 into 100 ప్లస్ ఇక్కడ 2 ఉంది, దాని రిలేటివ్గా 10 ఉంది కాబట్టి 2 into 10 ప్లస్ 8 into 1. ఇదంతటిని సాల్వ్ చేస్తే మనకి నెంబర్లో కన్వర్ట్ అయిపోద్ది. వాట్ ఈస్ దిస్? 8 into 1 యుల్ గెట్ 8 ప్లస్ 2 into 10 అంటే 20 ప్లస్ 5 into 100 అంటే 500 ప్లస్ 2 into 1000 మీన్స్ ఇట్ ఈస్ 2000. ఇదంతటిని యాడ్ చేస్తే మనకి ఆ నెంబర్ వస్తుంది. వాట్ ఈస్ ద నెంబర్? 2528. 2528 ఇది బేస్ 10లో ఉంటుంది. జనరల్గా మనం యూజ్ చేసే నెంబర్ సిస్టమ్ అంతా కూడా బేస్ 10లో ఉంటుంది. యా డన్. రైట్. ఇప్పుడు మనకేమన్నాడు, వాడికి నెంబర్ ఇచ్చాడు. వాట్ ఇస్ ద నెంబర్? 11111011. అది బేస్ 2లో ఉంది. అదే నెంబర్ని మనం బేస్ 8లో కన్వర్ట్ చేస్తే వాట్ విల్ గెట్ అని అడిగాడు. గాట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం బేస్ 2 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ కన్వర్ట్ ఇంటూ బేస్ 10లో కన్వర్ట్ చేసేద్దాం. బేస్ 10లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇలా నెంబర్ ఇచ్చి బేస్ 10లోకి కన్వర్ట్ చేయాలంటే వాట్ ఇది దేంట్లో ఉంది? మనకి బేస్ 2లో ఉంది. నవ్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ బేస్ 10. అంటే ఏం చేయాలి? సి ఇక్కడ ఇది యూనిట్స్ ప్లేస్ కాబట్టి 2 power 0తో, బేస్ 2 అంటే 2 power 0తో స్టార్ట్ చేస్తాం, బేస్ 10 అంటే 10 power 0తో స్టార్ట్ చేస్తాం, బేస్ 8 అంటే 8 power 0తో స్టార్ట్ చేస్తాం. నవ్ యూఆర్ కన్వర్టింగ్ దిస్ నెంబర్ ఇంటూ బేస్ 10. సో ఏం చేయాలి అంటే 2 power 0 అండ్ దిస్ వన్ ఇస్ 2 power 1 అండ్ దిస్ వన్ ఇస్ 2 square, దీనిది 2 cube అండ్ 2 power 4, 2 power 5, 2 power 6 and 2 power 7. Right. 2 power 0 means we'll go with this one is 1 and ఇది 2, ఇది 2 square into 4, 2 cube means 8, 2 power 4 means it is 16, 2 power 5 means 32 and 64 and this one is 128. వాల్యూస్ వచ్చినాయి ఎందుకంటే 2 power 7 వాల్యూ 128, 2 power 6 వాల్యూ 64, 2 power 5 it's 32 అండ్ ద రిలేటివ్ వాల్యూ వేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇది కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ వాల్యూని దీంతో మల్టిప్లై చేయాలి. రైట్. సో వాట్ విల్ గెట్ 1 into 128 ప్లస్ ఇక్కడే ఉంది 1 ఉంది కాబట్టి 1 into 64 ప్లస్ 1 into 32 ప్లస్ 1 into 16 ప్లస్
1 into 8 ప్లస్ ఇక్కడ వాల్యూ మనకు 1 less 0 ఉంది కాబట్టి యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 0 into 4 ప్లస్ 1 into 2 ప్లస్ 1 into 1. What the values you will get? 128 plus 64 plus 32 plus 16 plus 8 plus ఇక్కడ 4 0 plus 2 plus 1 ఇదంతటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వాట్ విల్ గెట్ హియర్ 8 plus 2 అంటే 10 రైట్. 10 plus 10 20 20 plus 30 30 ఇంకా యూనిట్ డిజిట్లో 1 31 అండ్ 3 is the carry part 3 4 4 plus 3 7 7 plus 4 7 plus 4 so 7 plus 2 9 9 plus 6 అంటే 15 1 and it is 251 రైట్. ద వాల్యూ ఎంత అనమాట 251. ఇది మనకి బేస్ 10లో వచ్చిందమ్మా. ఇట్ ఈస్ ఇన్ బేస్ 10లో వచ్చింది. నౌ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ నెంబర్ ఇంటూ బేస్ 8. బేస్ 8లోకి కన్వర్ట్ చేయాలి అంటే వాట్ యూ హ్యావ్ టు డూ? సో యూ హ్యావ్ టు డివైడ్ 251 అనేది 10లో వచ్చింది. నౌ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ బేస్ 8. 8లో కన్వర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు డివైడ్ విత్ 8. 8తో చేసాం అనుకో ఏమొస్తుంది 8 3 is 24 24 and 1 and 8 1s 8 అండ్ రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 3 మిగిలింది. అగైన్ మళ్ళీ 8 పోతుంది కాబట్టి 8 3s 24 24 and వాట్ విల్ గెట్ 7 రైట్. ఇప్పుడు మనకి బేస్ 7లో బేస్ 8లో నెంబర్ ఏమొస్తుందంటే 373 అని వస్తుందమ్మా. వాట్ ద నెంబర్ ఇట్ ఈస్? సో ఇక్కడ ఇది బేస్ 8లో ఉన్న నెంబర్. ఇది ఇప్పుడు బేస్ 8లో ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం? వాడు బేస్ 2లో ఇచ్చాడు. దాట్ నెంబర్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ బేస్ 10. 2లో నుంచి బేస్ 10లోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే 2లో ఇచ్చాడు కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 2 power 0 2 power 1 2 square 2 cube 2 4 ఇలా ఎంతవరకు ఉంటే 2 power అంతవరకు వేసుకొస్తాం రైట్. ఇక్కడ 7తో ఈ నెంబర్ ఆగిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు స్టాప్ విత్ 7. అది ఇంకో 1 ఉంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 2 power 8 అని కూడా రాసుకుంటాం. కానీ ఇక్కడ లేదు కాబట్టి రాసుకోం రైట్. ఇప్పుడు ఈ నెంబర్ మల్టిప్లై చేస్తాము. మల్టిప్లై చేస్తే వాట్ విల్ గెట్ 1 into 2 power 7 2 power 7 is nothing but 128. సో 1 into 128 you will get 128 ప్లస్ 1 into 64. ఇవన్నిటిని సింప్లిఫై చేస్తే వాట్ విల్ గెట్ ద నెంబర్ 251 అనేది బేస్ 1లోకి వచ్చిందమ్మా. బేస్ 10లోకి వచ్చింది. నౌ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ నెంబర్ ఇంటూ బేస్ 8. బేస్ 8లో కన్వర్ట్ చేయాలి అంటే 8తో డివైడ్ చేస్తాం రైట్. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ నెంబర్ ఇంటూ బేస్ 5 దెన్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 5. ఇక్కడ మనకి బేస్ 8లో అడిగాడు కాబట్టి వీ కెన్ గో ఇన్ దిస్ వే రైట్. ఒకవేళ మీకు ఇలా బేస్ 10లో ఇచ్చి బేస్ 2లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం? చూడండి మళ్ళీ ఇప్పుడు 251 ఎంత వచ్చింది. దాన్ని ఇఫ్ యూ వాంట్ టు కన్వర్టెడ్ ఇంటూ 251 ఇది బేస్ 10లో ఉంది. 2లో కన్వర్ట్ చేయాలంటే 2తో డివైడ్ చేయాలమ్మా. 2తో డివైడ్ చేస్తే వాట్ విల్ గెట్ 1 2 and 1 హియర్ 5 is 10 and 1 is the remainder. Again go with 2. 2తో చేస్తే ఏమొస్తుంది మనకి 6 and 2 again 1 and 2 here 31 0 again 2 here what will get 15 and 1 is the remainder 2 7 2s are 14 1 is the remainder 2 3 and 1 is the remainder 2 1 and 1 is the remainder right. సో ఈ నెంబర్ ఎలా రాస్తామంటే కింద నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ డైరెక్షన్లో రాసుకుంటూ వెళ్తాం. సో హౌ మెనీ వన్స్ హియర్ 1 2 3 4 5 అంటే 5 ones 1 2 3 4 5 అండ్ వీ హ్యావ్ అ 0 అండ్ అదర్ 1. మళ్ళీ ఇదే నెంబర్ వస్తుంది. See here, how many ones? 1 2 3 4 5 1 2 3 4 5 ఇక్కడ 0 ఉంది 0 ఉంది and 2 ones are there 2 ones are there. సో ఒక నెంబర్ ఇచ్చి బేస్ 2లో ఉంది బేస్ 10లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? దానికి బేస్ 2లో ఉంది కాబట్టి 2 power 0 2 power 1 ఇక్కడ యూనిట్స్ ప్లేస్కు 2 power 0 నుంచి స్టార్ట్ చేయాలమ్మా. యూనిట్స్ ప్లేస్కి 2 power 0 అలికేట్ చేస్తాం. టెన్స్ ప్లేస్కి 2 power 1 100 ప్లేస్కి 2 square థౌజండ్స్ ప్లేస్కి 2 cube ఇలా ఇచ్చుకుంటూ వెళ్తాం. ఎక్కడి నుంచి రైట్ నుంచి స్టార్ట్ చేసి ఇలా ఇచ్చుకుంటూ వెళ్తాం. ఎన్ని ఉంటే అన్ని రైట్. అప్పుడు ఏం చేస్తామంటే ఈ నెంబరు ఇక్కడ ఉన్న మనకి 2 power సంథింగ్ వాల్యూని మల్టిప్లై చేసి పక్కనున్న నెంబర్కి యాడ్ చేస్తాం. యాడ్ చేసి అలా ఫైనల్లీ సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 251. ఇట్ ఈస్ ఇన్ బేస్ 10. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? బేస్ 8లో అడిగాడు కాబట్టి యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ బేస్ 10 నెంబర్ ఇంటూ బేస్ 8. బేస్ 10లో ఉన్నది బేస్ 8కి ఎలా కన్వర్ట్ అయితే డివైడ్ చేసి ద సేమ్ థింగ్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఆ డైరెక్షన్లో రాసుకోవాలి. గాట్ ఇట్ రైట్. టూ 251 అనేది బేస్ దేంట్లోకి వచ్చింది మనకి? బేస్ 8లో రాస్తే 373 వచ్చిద్దాము రైట్. నెక్స్ట్
ఇంకా ఎలా ఇస్తారంటే దెర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ హియర్ ఈజ్ అ నెంబర్, ఏమో నెంబరు 161 క్వశ్చన్ మార్క్ అండ్ 85 క్వశ్చన్ మార్క్ అండ్ 65 క్వశ్చన్ మార్క్ అండ్ 89 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 100. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అట, రైట్. ఇప్పుడు ఏం చేశాడు, ఈ క్వశ్చన్ మార్క్లో మనం ఏం యూజ్ చేయాలంటే ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేయాలమ్మ. వాట్ ఇస్ ది క్వశ్చన్, ఈ క్వశ్చన్ మార్క్లో ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేస్తే ఈ ఈక్వేషన్ ఇది సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అయిన తర్వాత వాడేమన్నాడంటే లెట్ us కన్సిడర్ ప్లస్ని ఎం అనుకోమన్నాడు, మైనస్ని ఎన్ అనుకోమన్నాడు. వాట్ ఇట్ మీన్స్, మనకి ఎన్ని ప్లస్లు ఉన్నాయో కౌంట్ చేసి ఎన్ని ప్లస్లు ఉంటే ఆ ప్లస్ వాల్యూని ఎం అనుకుందాం, అండ్ ఎన్ని మైనస్లు ఉన్నాయో కౌంట్ చేస్తే ఆ మైనస్ని ఎన్ అనుకుందాం. అండ్ ద ఫైనల్ ది క్వశ్చన్ ఈజ్ ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, రైట్. ఎమ్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఇక్కడ మనం ఈ క్వశ్చన్ మార్కులు ప్లస్ అన్న పెట్టచ్చు, మైనస్ అన్న పెట్టచ్చు, ఏది పెడితే కండిషన్ సాటిస్ఫై అవుతుందో చూడాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముందో అది చెక్ చేసుకోవాలమ్మా. హియర్ ద యూనిట్స్ ప్లేస్ కన్సిస్ట్ ఆఫ్ 0, రైట్. 0 ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తే 0 వస్తుందో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఇక్కడ ఏముంది 1 10 5 అంటే 20, అటు 0 అన్నీ యాడ్ చేస్తే 0 వస్తుంది. ఫైన్. ఇప్పుడు మనకి ఏం చేయాలి, యూజ్ చేసి ప్లస్ ఆర్ మైనస్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి 160 200 300 400 దగ్గరికి వెళ్ళిపోతుంది. యాడ్ చేస్తే అవ్వట్లేదు కాబట్టి యూ హ్యావ్ టు గో విత్ సబ్ట్రాక్షన్, ఎక్కడో మైనస్ పెట్టాలి. ఇక్కడ ఈ రెండు యాడ్ చేసామనుకో 10, ఈ రెండు యాడ్ చేస్తే 10, రైట్. సో ఇఫ్ వి కన్సిడర్ ఇక్కడ మైనస్ తీసుకుని, రైట్, ఇక్కడ కూడా మైనస్ తీసుకుని, సారీ దిస్ వన్ ఈజ్ మైనస్ తీసుకుని ఇఫ్ వి కన్సిడర్ ప్లస్ హియర్, సో ఏమవుతుంది -5 అంటే -10, ఇది 9 + 1 + 10, -10 + 10 అంటే మనకి యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది 0 వస్తుంది. కాబట్టి మేబీ ఇది కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది, రైట్. ఇఫ్ యూ వాంట్ టు క్రాస్ చెక్ ఇవి ఇక్కడ దీన్ని అండ్ ఈ రెండింటిని యాడ్ చేసి రెండింటిని మైనస్ చేస్తే విల్ గెట్ ద రిజల్ట్ ఆఫ్ 100. సో ఇప్పుడు వాడేమన్నాడు, ఉన్న ప్లస్ని ఏమనుకున్నాడు, ఎం అనుకున్నాడు. మనకి ఎన్ని ప్లస్లు ఉన్నాయి, 1 2 ప్లసెస్ ఉన్నాయమ్మా, రైట్. ఎన్ని మైనస్లు ఉన్నాయి, హియర్ వి హ్యావ్ ఇదొక మైనస్ ఇదొక మైనస్ ఉంది. కానీ ఈక్వేషన్ ఎలా ఉంది మనకి, సమ్ నెంబర్ మైనస్ ప్లస్ అని యాడ్ చేసుకుంటే వీ కెన్ రైట్ దిస్ యాజ్ 161 -85 -65 +89 -100. దాన్ని ఇటువైపు తీసుకొస్తే ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0. నౌ యూ హ్యావ్ టు కన్సిడర్ హౌ మెనీ ప్లస్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ మైనస్ ఆర్ దేర్. ఇప్పుడు కౌంట్ చేస్తే ఏముంది మనకి, ఇక్కడ ఒక ప్లస్ ఉంది ఒక ప్లస్ ఉంది, అంటే ఎం వాల్యూ ఎంత వచ్చింది అనమాట, మనకి 2 వచ్చిందమ్మా. హౌ మెనీ మైనసెస్ ఆర్ దేర్, 1 2 3. ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. నవ్వు వాడేం అడిగాడు, ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు. సో ఎం ఈక్వల్స్ టు 2 అండ్ ఎన్ ఈక్వల్స్ టు 3, ద వాల్యూ ఈజ్ -1, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ చెక్ అవ్వాలి. ఈ కండిషన్ మనకి ఈ రెండింటిని మైనస్ చేసి వీటితో యాడ్ చేస్తే 100 వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇఫ్ యూ గెట్ 100 దెన్ యూ హ్యావ్ టు కౌంట్ హౌ మెనీ మైనసెస్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ ప్లస్ ఆర్ దేర్. సో ఇక్కడ మనకి ఇటువైపు 100 ఉంది, దాన్ని ఇటువైపు తీసుకొచ్చినప్పుడు యూ విల్ గెట్ -100. సో టోటల్గా మనకి 2 ప్లస్ ఉంది అండ్ 3 మైనస్ ఉంది. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ అనుకుంటే కనుక మనకి ప్లస్ 2 వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చినాయి. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు మైనస్ కౌంట్ చేస్తే యూ విల్ గెట్ 3. వాడేమని అడిగాడు, ఎమ్ మైనస్ ఎన్ అడిగాడు. సో 2 - 3 యూ విల్ గెట్ -1. గాట్ ఇట్, ఫైన్. సో ఇంకోటి ఏమి అడిగాడంటే, what is the next question here? The next one is find the unit digit value in the product of prime numbers up to 100, sorry up to 50. What is the thing అంటే మనకున్న ప్రైమ్ నెంబర్స్ని అప్ టు 50 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తే వాట్ విల్ గెట్ ఇన్ ద యూనిట్స్ డిజిట్స్. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. అందులో మనకి అప్ టు 100 అన్నప్పుడు ద యూనిట్ డిజిట్ ద ప్రైమ్ నెంబర్ స్టార్ట్స్ విత్ 2తో స్టార్ట్ అవుతుందంటే ప్రైమ్ నెంబర్స్ ఏంటి, the prime number which is divisible by 1 and itself is called as generally prime numbers, or ఏ నెంబర్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటాం, రైట్. ద ఎగ్జాంపుల్ ఫర్ ప్రైమ్ నెంబర్స్ మీన్స్ యూ హ్యావ్ టు గో విత్ స్టార్ట్ విత్ 2, తర్వాత 3 and 5,
హియర్ ఇట్ ఈస్ 7. 9 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా? అవుదు. ఎందుకంటే ఇట్ హ్యాజ్ 3 ఫ్యాక్టర్స్. ఎందుకంటే 3 × 3 9 అవుతుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయం. 11 ఎక్సెట్రా ఇవి ప్రైమ్ నెంబర్స్ అమ్మ. అండ్ కన్సిడర్ మనకు తెలిసింది ఏంటంటే 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. క్లియర్? ఇప్పుడు వాడేమన్నాడంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 2 నుంచి స్టార్ట్ చేసి అప్ టు 50 వరకు రాసుకుంటే ఎన్ని వస్తాయి, అవన్నిటిని కూడా మల్టిప్లై చేస్తే మనకి యూనిట్ డిజిట్ వాల్యూ ఏమొస్తుంది అనడం. గాట్ ఇట్? సో లెట్ us కన్సిడర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి ఏముంది? 2 ఉంది, తర్వాత 3 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత 11 ఉంది. ఇఫ్ యూ గో విత్ 13, 17, 19 ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. రైట్? సో మనకి హౌ యూ గెట్ 0? రైట్? అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ మన ఫ్యాక్టోరియల్ వాల్యూస్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అసలు 0 రావాలి అంటే వాట్ ఈస్ ద కండిషన్ అనేది ప్రీవియస్గా మనం చెక్ చేసాం. రైట్? సో ఇక్కడ ఏమైంది మనకి? లుక్ హియర్, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే విల్ గో విత్ దిస్ అండ్ దిస్. అంటే మనకి వెన్ ఎవర్ వీ హ్యావ్ అ పెయిర్ ఆఫ్ 5 and 2, 5 and 2 అనేది పెయిర్ ఉంటే ఖచ్చితంగా ప్రొడక్ట్లో 0 వస్తుంది. రైట్? ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదే తీసుకోవాలమ్మా. లెట్ us కన్సిడర్ 5 into ఈవెన్ నెంబర్ or 10 into any number, or we will go with 10 into 20. What is the result here? ఒకవేళ ఈవెన్ నెంబర్ని వీల్ కన్సిడర్ 6 అనుకో, 5 6 ఎంత వస్తుందమ్మా? 30 వస్తుంది. లెట్ us దిస్ వన్ ఈజ్ 40 అనుకుందాం, 4 అనుకుందాం. సో 10 into 4 you will get 40 and the result here is equals to 200. If you clearly observe, ఈ వాల్యూని ఎక్స్పాండ్ చేస్తే, ఎక్స్పాన్షన్ మీన్స్ we have to write the values in the least terms. 5ని లీస్ట్ టర్మ్ అంటే వీ కెన్ రైట్ ఓన్లీ 1 into 5. దాన్ని ఎలాగ ఎక్స్పాండ్ చేయలేం. సో దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు అంటే 5 into ఈ 6ని ఏమని రాయొచ్చామో 2 into 3. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 6 వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 into 3. ఎక్స్పాన్షన్ అంటే ఆ ఇచ్చిన వాల్యూస్ని లీస్ట్ టర్మ్లో రాయడాన్ని జనరల్లీ విల్ కాల్ ఇట్ యాజ్ అ ఎక్స్పాన్షన్. రైట్? సో 5 into 2 into 3 యూ విల్ గెట్ 30. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? 10ని ఎక్స్పాండ్ చేస్తే వీ కెన్ రైట్ 10 యాజ్ 5 into 2 into 4ని ఎక్స్పాండ్ చేస్తే వాట్ విల్ గెట్ 2 into 2, దాన్ యూ విల్ గెట్ 40. అండ్ హియర్ 10ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 5 into 2 into 20ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? 2 into 2 into 5 యూ విల్ గెట్ 200. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పాన్షన్. దీన్ని ఎక్స్పాన్షన్ అంటారు. రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇఫ్ యూ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ వీ హ్యావ్ అ పేర్ 5 and 2 ఉంది ఇక్కడ, and here is also pair 5 and 2, and what happened? Here is a pair and this one is a pair. And when we have a pair of 5 and 2, ఒక pair ఉంటే you will get 1 0 here. రైట్? ఇక్కడ కూడా ఇందులో ఒక పేర్ ఉంది 5 and 2, అందుకని ఒక 0 వచ్చింది. See here, we have 2 pairs of 5s and 2s, so that you get 2 zeros. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కౌంట్ హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ 5s and 2s ఆర్ దేర్. రైట్? ఎన్ని పెయిర్స్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి ప్రోడక్ట్లో. రైట్? డన్. ఇప్పుడు మనకి దీన్ని చూసామనుకోము, మనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, కానీ ఖచ్చితంగా ఒక పెయిర్ ఉంది కాబట్టి వాట్ ఎవర్ ద వాల్యూ మనకి యూనిట్స్ ప్లస్ 0 వస్తుంది. ఇంక ఈ వాల్యూ ఎంత వస్తుందో సంబంధం లేదు. రైట్? అంటే మనకి ఇక్కడ ఒక పెయిర్ ఉంటే యుల్ గెట్ డెఫినెట్లీ యుల్ గెట్ 0. ఇక్కడ మనకు 2 ఉంది, 5 ఉంది, అంటే ఈ రెండు కూడా ఒక పెయిర్ ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్లో ఖచ్చితంగా ఒక 0 వస్తుంది. అండ్ ఇంకా ఈ నెంబర్ అంతా ఉండొచ్చు, దీంతో సంబంధం లేదు. వాడేమడిగాడంటే వాట్ విల్ బి ద యూనిట్ డిజిట్ అన్నాడు. సో యూనిట్ డిజిట్ ఈజ్ 0. when we multiply the product of prime numbers up to 50, అంటే స్టార్టింగ్ విత్ 2 అప్ టు 50 వరకు ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాసి అన్నిటిని మల్టిప్లై చేస్తే యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది అనమాట? మనకి 0 వస్తుంది. ఎందుకని 0 వస్తుంది అంటే ఈ ప్రొడక్ట్లో మనకి ఒక 2 ఉంది, ఒక 5 ఉంది, రెండింటిని కలిపితే ఖచ్చితంగా యూ విల్ గెట్ అ 0. ఒకవేళ వాడి క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఇలా అడిగితే ఇట్స్ 0, లేదంటే ఇలా కూడా అడగొచ్చాం. దెర్ ఇస్ అ ఛాన్స్. Find the product of prime numbers greater than 2, less than 50. Right. Question ఏం అడగచ్చు? Find the product of prime numbers greater than 2 and less than 50. అంటే ప్రీవియస్ క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? ప్రీవియస్ క్వశ్చన్లో అప్ టు 50 అన్నాడు కాబట్టి మనం 2ని ఇంక్లూడ్ చేసాము. 2, 3, 5, 7, etc. అని రాసాం.
బట్ హియర్ వాట్ హ్యాపెండ్, ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 2 అంటే 2 తర్వాత నుంచి స్టార్ట్ చేసి లెస్ దాన్ 50 అంటే 50 కన్నా ముందు వరకు ప్రైమ్ నెంబర్స్ అన్ని రాయాలి. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం 2ని కన్సిడర్ చేస్తామా అంటే వీ వోంట్ కన్సిడర్ 2. వై? బికాస్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద 2, రైట్? 2 తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాం. వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? యాక్చువల్లీ ప్రైమ్ నెంబర్స్ రాస్తే ఏమొస్తుంది? 2, 3 and 5, 7, 11, 13, we'll go with 17, 19, 23 and 27 ఎక్సెట్రా ఇలా రాసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్లో ఏముందంటే 2 కాడి నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ ఈ క్వశ్చన్లో ఏముంది? గ్రేటర్ దాన్ 2 అన్నాడు కాబట్టి 2ని కన్సిడర్ చేయండి. 2ని వదిలేసి మిగతావన్నీ కూడా మల్టిప్లై చేస్తాం. దెన్ వాట్ విల్ గెట్ ఇన్ ది యూనిట్స్ ప్లేస్. వాడు యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతాడమ్మా, రైట్? సో ఇక్కడ ఏమైంది మనకి 3 into 5 into 7 into 11 into ఎక్సెట్రా అని రాస్తాం. మనకి ఇక్కడ వరకు క్లియర్గా ఉంటే యుల్ గెట్ అన్ ఆన్సర్, రైట్? ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 3 into 5 యుల్ గెట్ 15, రైట్? ఇక్కడ మనకేం తెలుసు అంటే ఎక్సెప్ట్ ద రెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. అసలు ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? ఆడ్ నెంబర్స్లో యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా మనకి ఏమి ఉండాలి? 1 ఉండాలి, లేదంటే 3 ఉండాలి, లేదంటే 5 ఉండాలి, 7, 9. యూనిట్స్ ప్లేస్లో ఈ నెంబర్స్ ఉంటేనే ఆడ్ నెంబర్స్ అంటాము. ఒకవేళ 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా, వీ వోంట్ కన్సిడర్ దాట్ నెంబర్ యాజ్ అ ఆడ్ నెంబర్, విల్ కాల్ ఇట్ యాజ్ అ ఈవెన్ నెంబర్, రైట్? మనకి ఎక్సెప్ట్ ద రెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ కాబట్టి ఆడ్ నెంబర్స్ ఎండింగ్ విత్ 1, 3, 5, 7 and 9 అంటే యూనిట్స్ ప్లేస్లో అదే ఉండాలి, రైట్? మనకేం కావాలి? ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ ఏంటో కావాలి, రైట్? సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 15 వచ్చేసింది. దాన్ని యూనిట్ డిజిటే కావాలి కాబట్టి ఇదేమవుతుంది? 7 5s 35 and 70. యాక్చువల్లీ 105 రావాలి. యూనిట్ డిజిట్ వాల్యూ 0, రైట్? డన్. నెక్స్ట్ see here the problem is ఏమన్నానండి వీడు? x power 1/3 x to the power of 1/3 minus x to the power of 1/9 is equals to 60 అట. is equals to 60 అయితే find the value of x అనడం. ఇప్పుడు x వాల్యూ ఎంత అని అడిగాడు. క్వశ్చన్ ఈజ్ క్లియర్. వాట్ ఈస్ ద వాల్యూ? x power 1/3 minus x power 1/9 is equals to 60. find the value అయితే x వాల్యూ ఎంత అని అడిగాడు. గాట్ ఇట్? సో లెట్ us కన్సిడర్ మనం ఏమనుకుందాం అంటే x power 1/3 ఈక్వల్స్ టు a అనుకుందాము. సారీ, x power 1/9 is equals to a అనుకుందాం. ఈ వాల్యూని a అనుకుందాం. సో దీని వాల్యూ ఏమవుతుంది? వీ కెన్ రైట్ x power 1/3ని వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x power 3/9 అని కూడా రాయొచ్చు, రైట్? x power 3/9 అయినా x power 1/3 ఎందుకంటే 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అగైన్ యూ విల్ గెట్ సేమ్ 1/3. సో ఇప్పుడు దీన్ని ఏమో రాయొచ్చు? x³ హోల్ పవర్ 1/9 అని రాయొచ్చా, రైట్? ఆర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x into 1/9 హోల్ క్యూబ్ అని కూడా రాయొచ్చు. బోత్ ఆర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? దీని వాల్యూ ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం కాబట్టి ఓవరాల్గా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a³. సో దీన్ని ఏమని రాయొచ్చు అంటే a³ minus a is equals to 60. ఇజ్ ఇట్ క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? x power 1/3 minus x power 1/9 is equals to 60. గాట్ ఇట్? రైట్. ఇప్పుడు నేనే అనుకుంటానంటే లెట్ us కన్సిడర్ x power 1/9 is equals to a అనుకుందాం, రైట్? సో దీన్ని a అనుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు? సి x power 1/3ని వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x power 3/9 అని రాయొచ్చు. అక్కర్లేదు అనుకుంటే ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్ పోతుంది. ద రెస్ట్ యూ విల్ గెట్ 1/3, రైట్? నౌ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x power 1/9 హోల్ క్యూబ్. ఎందుకంటే వీ కెన్ ఎక్స్పాండ్ ఇన్ దిస్ వే a power m హోల్ పవర్ n. ఆ ఫార్ములా యూజ్ చేస్తే వీ కెన్ రైట్ ఇన్ దిస్ వే. మనకేం తెలుసు? x power 1/9 మనం ఏమనుకున్నాం? ఇక్కడ a అనుకున్నాం కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a, పైన క్యూబ్ ఉంది, యూ హ్యావ్ టు రైట్ a³ x power 1/3 మనం ఏం రాయొచ్చు? a³ అని రాయొచ్చు. నౌ ఏ వాల్యూ ఉంది? a³ వాల్యూ ఉంది. సో వీ కెన్ రైట్ దిస్ యాజ్, చూడండి, a³ minus a is equals to 60, రైటా? వేర్
a ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 1/9 డన్. ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ us కన్సిడర్ a కామన్ తీస్తే a స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 60. ఆర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అన్న రాసుకోవచ్చు. ద వాల్యూ ఆఫ్ 1 అన్న 1 స్క్వేర్ అన్న ద వాల్యూ ఈజ్ 1, నో ఇష్యూస్. సో a ఈజ్ ఈక్వల్స్ టు 60. అగైన్ a స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఇది ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ 1 ఇంటూ a మైనస్ 1, రాయచ్చా? వీ కెన్ గో విత్ ఫార్ములా ఏంటంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, రైటా? ఇక్కడ మనకి ఏముంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వాల్యూలో b ప్లస్లో 1 ఉంది, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 స్క్వేర్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, a ప్లస్ 1 ఇంటూ a మైనస్ 1 అని రాయొచ్చా? then you will get a square minus 1 square. So we can write it as in that way. So ఇక్కడ మనకి ఏముంది, a ఇంటూ దీన్ని a ప్లస్ 1 ఇంటూ a మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 60, రైట్? దీన్ని సింపుల్గా రాయాలంటే ఇలా రాయచ్చమ్మా, a మైనస్ 1 ఇంటూ a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 60, అంతేనా? a మైనస్ 1 ఇంటూ a ప్లస్ 1. ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ మనకి ఏం తెలుసు, a మైనస్ 1 a ప్లస్ 1 వీటిని చూస్తుంటే దీస్ ఆర్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్, రైట్? 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి, ఏయో 3 వరుస క్రమంలో ఉన్న సంఖ్యలు అవి. లెట్ us కన్సిడర్, ఇప్పుడు ఏం చేయాలి మనం, దీనికి ఈక్వల్ చేయాలి. వాట్ ఈజ్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a, యాక్చువల్గా ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కన్నా లాజిక్ ఇంప్లిమెంట్ చేయడం బెస్ట్ అమ్మ. 16 ఏం చేశానంటే 3 కాన్సిక్యూటివ్ వాల్యూస్తో మల్టిప్లై చేస్తే 60 వచ్చేలా రాసుకోవాలి. అదర్వైజ్ గో విత్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్. 16 ఎలా రాయొచ్చు మనం, 60 వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 3 ఇంటూ 4 ఇంటూ 5 అని రాయొచ్చా? 4 5 జా 20, 23 జా 60, సరిపోయిందా? అంటే ఈ 16 ఇప్పుడు నేనేమని రాస్తానంటే, లెట్ us ఈక్వల్ ఈ 60ని 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో రాయాలి అంటే ఐఎమ్ రైటింగ్ యాజ్ 3 ఇంటూ 4 ఇంటూ 5 అని రాస్తాను. కెన్ వి రైట్ లైక్ దిస్? ఎందుకంటే 4 5 జా 20, 23 జా 60, వాడిచ్చింది 60 వాల్యూ కాబట్టి సరిపోద్ది, రైట్? ఇప్పుడు ఏంటి, ఇక్కడ దీంతో కంపేర్ చేసుకుంటే a మైనస్ 1 ఇది 3 అవుతుంది, a ఈక్వల్స్ టు 4 అవుతుంది, a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. దీస్ ఆర్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్, రైట్? సో మనం ఇక్కడ ఏని ఏమనుకున్నాం, ఎక్స్ పవర్ 1/9 అనుకున్నాం, రైట్? సో a ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి, 4 వచ్చింది కాబట్టి 4 ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 1/9, దెన్ x ఈక్వల్స్ టు 4 పవర్ 9. ఎందుకంటే ఇది మీకు తెలియకపోతే బోత్ సైడ్స్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ పవర్ 9 తీసుకుంటే ఈ పవర్ ఈ 9 క్యాన్సిల్ అయితే దెన్ యుల్ గెట్ x ఈక్వల్స్ టు 4 పవర్ 9. వాడు అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫైండ్ x అన్నాడు. ఇది క్వశ్చన్ అమ్మ, ఇది క్లియర్? చూడండి మళ్ళీ చెప్తాను, వాట్ ఈస్ ద థింగ్, మనకి ఏం తెలియాలి అంటే ఇక్కడ a మైనస్ 1 ఇంటూ a ప్లస్ 1 అన్నప్పుడు ఈ 60ని 3 ప్రొడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో రాసుకోవడం తెలియాలి, రైట్? ఇఫ్ a ఈక్వల్స్ టు 4 అనుకున్నాం అనుకో, ఇక్కడ 3 కావాలంటే ఏం చేయాలి, 4 మైనస్ 1 ఇది 4 మైనస్ 1 దెన్ యుల్ గెట్ 3, 4 ప్లస్ 1 దెన్ యుల్ గెట్ 5, అంటే 3 ఇంటూ 4 ఇంటూ 5 కాబట్టి అప్పుడు ఏని కంపేర్ చేసాం, a ఈక్వల్స్ టు 4 అని తీసుకున్నాం. గాట్ ఇట్? మనం ఏమనుకున్నాం, a ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 9 అనుకున్నాం, ఎక్స్ పవర్ 1/9 అనుకున్నాం, రైట్? సో ఏ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేసామనుకో, 4 ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 1/9, దెన్ x ఈక్వల్స్ టు ఏం చేయాలంటే ఇక్కడ 1/9 ఇటువైపు తీసుకెళ్తే పవర్లోకి వెళ్ళిపోతుంది 9. ద వాల్యూ ఆఫ్ x ఈక్వల్స్ టు 4 పవర్ 9, రైట్? డన్. ఇక్కడ రూట్స్ కనుక్కున్నప్పుడు కూడా క్లియర్గా కనుక్కున్నాను, అంటే కష్టపడకుండా యూ హ్యావ్ టు గో ఇన్ ఈజీ వే. ఇక్కడ ఇక్కడ a క్యూబ్ మైనస్ a ఉంది, ఏని కామన్ తీస్తే a స్క్వేర్ మైనస్ 1, 1 నేను రాసుకోవచ్చు, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 స్క్వేర్, 1 అన్నా 1 స్క్వేర్ అన్నా 1 క్యూబ్ అన్నా 1 టు ద పవర్ ఆఫ్ ఎనీథింగ్ యూ విల్ గెట్ ద వాల్యూ 1 ఓన్లీ, రైట్? సో ఇది ఏ ఫామ్లో ఉందంటే a స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఫామ్లో ఉంది. ఈ ఫామ్లోని ఎక్స్పాండ్ చేసాం, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే a ప్లస్ 1 ఇంటూ a మైనస్ 1 అని రాయొచ్చు. సో a ఇంటూ a ప్లస్ 1 ఇంటూ a మైనస్ 1, దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే దీన్ని చూస్తే వీ క్యాన్ ఫైండ్ దట్ దీస్ ఆర్ ద 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఎందుకంటే a మైనస్ 1 ఉంది, a ఉంది, a ప్లస్ 1 ఉంది, ఈ మూడు కూడా 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయమ్మ. అప్పుడు ఏం చేస్తామంటే వాడు ఈ వాల్యూ 60 ఇచ్చాడు కాబట్టి 60ని మనం 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రొడక్ట్లో రాసుకోవాలంటే ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 4 ఇంటూ 5 ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 60. అప్పుడు a ఈక్వల్స్ టు 4 అయింది, రైట్? దెన్ a ఈక్వల్స్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే ద వాల్యూ ఆఫ్ x ఈక్వల్స్ టు 4 పవర్ 9. గాట్ ఇట్?
The next one, right, next ఏమన్నాడంటే here is the thing, Rahul took a part of cycling. Yeah, let us consider, ఇక్కడ ఒకడు ఉన్నాడమ్మా, let us consider x అనేవాడు ఉన్నాడు, రైట్. వీడు ఏమన్నాడంటే వీడికన్నా ముందు 1/5 ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఉన్నారు, అంటే కొంతమంది పార్టిసిపెంట్స్ సైకిల్ రేస్లో ఉన్నారన్నమాట. రేస్ జరుగుతుంది, రేస్ జరుగుతున్నప్పుడు ఎక్స్ మధ్యలో ఎక్కడో ఉన్నాడు, మధ్యలో ఇన్ ద సెన్స్ ఎక్కడో ఉన్నాడు. వాడు ఏం చెప్పాడంటే వాడికన్నా ముందు ఎంతమంది ఉన్నారంటే 1/5 ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఉన్నారు. వాడి తర్వాత విల్ గో విత్ హౌ మెనీ పార్టిసిపెంట్స్ ఆర్ దేర్, 5/6 ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆర్ దేర్, 5/6 ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆర్ దేర్. దెన్ ఆ మొత్తం మీద ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఆ సైకిల్ రేస్లో. నౌ ద క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను, ఒక సైకిల్ రేసింగ్ జరుగుతుంది, రైట్. లెట్ us consider విల్ గో విత్ నెక్స్ట్. ఈ ఎక్స్ అనేవాడు కూడా ఆ రేస్లో ఉన్నాడు, రైట్. వాడు ముందు కొంతమంది ఉన్నారు, వాడు వెనకాల కొంతమంది ఉన్నారు, ఫైన్. అప్పుడు మనకు వాడు ఏం చెప్పాడంటే నా ముందు టోటల్ పార్టిసిపెంట్లో నన్ను తీసేగా 1/5 ఆఫ్ ద గైస్ ఆర్ నా ముందు ఉన్నారు, అండ్ వెనకాల ఎంతమంది ఉన్నారంటే 5/6 ఆఫ్ ద గైస్ వెనకాల ఉన్నారు. అంటే వీడిని లెక్క పెట్టుకోలేదు వాడు. వీడిని లెక్క పెట్టకుండా ఏం చెప్పాడంటే పార్టిసిపెంట్స్లో 1/5 ఆఫ్ ద గైస్ వచ్చి నా ముందున్నారు అండ్ 5/6 ఆఫ్ ద గైస్ వచ్చి నా వెనకాల ఉన్నారు అని చెప్పాడమ్మ. అప్పుడు ఏమడిగాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎంత అన్నాడు, ఆ రేసింగ్లో ఎంతమంది పాల్గొంటున్నారు అని అడిగాడు, రైట్. క్వశ్చన్ చెప్పేటప్పుడు వాడు కలుపుకోకుండా నా ముందు ఉన్న పార్టిసిపెంట్లో 1/5 వచ్చి ముందున్నారు, 1/5 యా ఇట్స్ 1/5, అండ్ 5/6 వచ్చి వెనకాల ఉంటే హౌ మెనీ పార్టిసిపెంట్స్ ఆర్ దేర్. ఇలాంటి క్వశ్చన్స్, కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు బెటర్ మనం ఏం చేయాలంటే ఆన్సర్ ఆప్షన్ తీసుకుని ఫాలో చేసాము. ఇట్స్ వెరీ సింపుల్. ఒకవేళ టోటల్ పార్టిసిపెంట్స్ వచ్చి 21 అనుకుందాం, 31 అనుకుందాం, 41 అనుకుందాం, 51 అనుకుందాం. వాడేమన్నాడు, వాడిని కలుపుకుని చెప్పలేదు, ఎక్స్క్లూడింగ్ హిమ్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆర్ అన్నాడు, రైట్. వాడు చెప్పినప్పుడు వాడిని కలుపుకుని చెప్పలేదు, రైట్. ఇప్పుడు ఏమైంది, ఒకవేళ వాడి ముందు మొత్తం పార్టిసిపెంట్స్ 21 అనుకుంటే లెట్ us consider వీడిని తీసేసామనుకోమా, ఇంకా 20 మెంబర్స్ ఉన్నారు. 20లో ఏమన్నాడు 1/5 వచ్చి ముందున్నారు, అంటే 20 into 1/5 దెన్ యూ విల్ గెట్ 4 మెంబర్స్ ముందున్నట్టు. అండ్ 20 into 5/6, 20 into 5/6 వాట్ విల్ గెట్ హియర్, ఏమొస్తుంది మనకి 3 అండ్ 10 అంటే పాయింట్స్లో వస్తుంది. యూ విల్ గెట్ 50/3. 50/3 అంటే వాట్ విల్ గెట్ హియర్ 50/3 అంటే 1s and 6, 16 పాయింట్స్ సంథింగ్ వస్తుంది. అంటే పార్టిసిపెంట్స్ పాయింట్స్లో ఉండరు కాబట్టి ఇట్స్ అ రాంగ్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ ఎంత, ద ఆప్షన్ ఈజ్ 31, రైట్. 31లో వీడిని తీసేస్తే ఇంకా 30 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఈ 30 గురించి వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ 30లో 1/5 ఏమో వాడు ముందున్నారు అండ్ 5/6 ఏమో వాళ్ళు వెనకాల ఉన్నారు అన్నాడు, రైట్. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ 1/5 ఆఫ్ ద వాల్యూ ఆఫ్ 30. 30లో 1/5 అంటే యూ హ్యావ్ టు మల్టిప్లై 30 into 1/5. ఇది ఏంటంటే 6 పోతుంది కాబట్టి 6 పార్టిసిపెంట్స్ వీడు ముందున్నారు, తర్వాత వీడున్నాడు, వీడు వెనకాల ఎంత ఉన్నారు 5/6 అంట. 5/6 into 30 అంటే ఇది ఇందులో ఏంటంటే పోతుంది 30లో 5, 5 5 ఎంత 25, అంతేనా. సో టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఈజ్ హౌ మెనీ పార్టిసిపెంట్స్ హియర్ 5/6 into 30. ఇందులో 30, 6 5s 30, 5 5s 25. వీడి ముందు ఎంత ఉన్నారు 1/5, 1/6 అంటే 5, యా ఇట్స్ 1/6 ఆఫ్ ద పార్టిసిపెంట్స్. సో క్వశ్చన్ మనకి ఎలా చెప్తాడు, క్వశ్చన్ ఎలా చెప్తాడంటే వీడిని కలుపుకోకుండా వీడి ముందు ఎంతమంది ఉన్నారంటే టోటల్ పార్టిసిపెంట్స్లో 1/6 ఆఫ్ ద పార్టిసిపెంట్స్ వాడు ముందున్నారు అండ్ 5/6 ఆఫ్ ద పార్టిసిపెంట్ వాడు వెనకాల ఉన్నారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు బెటర్ దీన్ని సాల్వ్ చేయకుండా, దీన్ని సాల్వ్ చేస్తే టైం టేకింగ్ ప్రాసెస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మన ఆన్సర్ ఆప్షన్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ 21 అనుకున్నప్పుడు మన క్వశ్చన్లో వాడు క్లియర్గా ఏం చెప్పాడంటే వాడిని ఎక్స్క్లూడ్ చేసి వాడు ఇన్ఫర్మేషన్ చెప్పాడని చెప్పాడు క్లియర్గా. So what is the thing? Rahul took a part of cycling game where 1/6 ahead of him and 5/6
behind him excluding him, right? Then the total number of participant. వాడు క్వశ్చన్ చెప్పినప్పుడు వాడిని ఎక్స్క్లూడ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, రైట్? ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, వాడిని కలుపుకుని టోటల్ ఎంతమంది పాసెంజర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారని అడిగాడు. బీ క్లియర్ విత్ ద క్వశ్చన్. అప్పుడు ఏం చేస్తామంటే వాట్ ఎవర్ ద ఆన్సర్ ఆప్షన్స్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద ఆన్సర్ ఆప్షన్స్ ఇన్ ద క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నాడు 1/6 of 21 అంటే వీడిని తీసేస్తే 21 ఒకవేళ రైట్ ఆన్సర్ అనుకుంటే, సో వీడిని తీసేసినప్పుడు ఇంకా 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్లో వాడేమన్నాడు 1/6 ముందు ఉన్నారు అండ్ 5/6 వెనకాల ఉన్నారు అన్నాడు. కాబట్టి యూఆర్ గెటింగ్ వాట్ ఇస్ ఇట్స్ కాల్డ్ ఫ్రాక్షన్స్లో వస్తుంది. ఫ్రాక్షన్స్లో వచ్చినప్పుడు ఇట్ విల్ గెట్ రాంగ్ ఆన్సర్. అప్పుడు ఏం చేస్తామంటే గో విత్ ద నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏమనుకుందాం, 31 మెంబర్స్ ఉన్నారన్నాడు. అంటే వీడు ఇక్కడ ఉన్నాడు అండ్ వాడిని తీసేస్తే ఇంకా 30 మెంబర్స్ ఉంటారు, రైట్? 30 మెంబర్స్లో 1/6 అంటే 30 into 1/6 వాట్ విల్ గెట్, ఇందులో 5 టైమ్స్ పోతుంది అంటే 5 మెంబర్స్ వాడు ముందున్నారు. 30 into 5/6 ఇందులో 5 టైమ్స్ పోతుంది, 5 5 25. 25 వాడు వెనకాల ఉన్నారు అంటే వీడు 6th పొజిషన్లో ఉన్నాడు అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ పాసెంజర్స్ అంటే 5 + 1 6, 6 + 25 31 అనమాట. ఇలా సాటిస్ఫై అవుతుంది. యూ హ్యావ్ టు గో ఇన్ దాట్ వే, రైట్? రైట్. సో ఇంకా అలాంటి క్వశ్చన్ ఒకటి లాజికల్ క్వశ్చన్ ఏంటంటే వాడు ఏమన్నాడంటే సి హియర్ ఏ ఫ్యామిలీ వెంట వెకేషన్ అంటే వెకేషన్కి వెళ్ళారట. వెళితే ఏమైందంటే అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ రైన్ ఫర్ 13 days. వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్? ఒక ఫ్యామిలీ పిక్నిక్ వెళ్ళారు ఆర్ టూర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక టూర్కి వెళ్ళారు, రైట్? వెంట్ ఫర్ వెకేషన్. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ రైన్ ఫర్ 13 days అంటే 13 days రెయిన్ వచ్చిందంటమ్మ. వాడేమన్నాడు వెన్ దే వేర్ దేర్ బట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రైన్డ్ ఇన్ ద మార్నింగ్ దే హ్యాడ్ క్లీన్ ఆఫ్టర్నూన్. 13 days వర్షం వచ్చిందన్నాడు. ఆ వర్షం ఎలా వచ్చిందంటే మార్నింగ్ ఈవినింగ్, రైట్? ఒకవేళ మార్నింగ్ వర్షం పడింది అనుకోమ్మా ఈవినింగ్ క్లియర్గా ఉంటుందంట, లేదంటే ఈవినింగ్ వర్షం పడింది అనుకో మార్నింగ్ క్లియర్గా ఉంటుందంట. క్వశ్చన్ ఈస్ క్లియర్? 13 days వర్షం వచ్చింది. ఈ 13 daysలో ఒకవేళ రోజు మార్నింగ్ వర్షం పడింది అనుకో ఒక రోజు, ఆ రోజు ఆఫ్టర్నూన్ అంతా ఈవినింగ్ పార్ట్ అంతా క్లియర్గానే ఉంటుంది. లేదు అంటే మార్నింగ్ అంతా క్లియర్గా ఉంటే ఈవినింగ్ వర్షం పడుతుంది. అంటే హాఫ్ ఆఫ్ ద డే వర్షం పడింది, హాఫ్ ఆఫ్ ద డే క్లియర్గా ఉంది. అప్పుడు ఏం చేస్తారు, హాఫ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇక్కడ వర్షం పడింది అనుకోమా ఈవినింగ్ ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ఈవినింగ్ వర్షం పడిందంటే మార్నింగ్ ఎంజాయ్ చేస్తారు, రైట్? దట్ ఈస్ క్లియర్. నౌ వాడేమన్నాడంటే ఇన్ ఆల్ దే ఎంజాయ్డ్ ఫర్ 11 mornings and 12 afternoons. వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారంటే 11 mornings and 12 afternoons ఎంజాయ్ చేశారట. అంటే ఆఫ్టర్నూన్స్ ఇన్ ద సెన్స్ ఈవినింగ్. 11 mornings 12 evenings, 11 mornings 12 evenings ఎంజాయ్ చేశారట, రైట్? హౌ మెనీ డేస్ డిడ్ ద స్టే దేర్ టోటల్లీ అంటే వాళ్ళు మొత్తం అక్కడ వెకేషన్లో ఎన్ని డేస్ గడిపారు, ఎన్ని డేస్ వెకేషన్లో ఉన్నారని అడిగాము. క్వశ్చన్ ఈస్ క్లియర్? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒక ఫ్యామిలీ లేడర్స్ కన్సిడర్ ఒక ఫ్యామిలీ ఉంది. ఈ ఫ్యామిలీ వచ్చి వెకేషన్కి వెళ్ళారు. వెకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే 13 days వర్షం వచ్చిందమ్మ. 13 days వర్షం వస్తుందంటే లాజిక్ ఏంటంటే ఇక్కడ 13 days వర్షం వచ్చినప్పుడు కండిషన్ ఏమి వచ్చాడంటే ఫస్ట్ డే వర్షం పడింది. ఫస్ట్ డే మార్నింగ్ వర్షం పడింది అంటే ఆఫ్టర్నూన్ క్లియర్గా ఉంటుంది, ఈవినింగ్ క్లియర్గా ఉంటుంది. అంటే హాఫ్ డే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. లేదు సెకండ్ డే వచ్చి ఈవినింగ్ వర్షం పడింది అంటే మార్నింగ్ క్లియర్గా ఉంటుంది, ఈ హాఫ్ డే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, రైట్? సో ఇలా చేస్తామంటే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారంటే 11 ఏమో మార్నింగ్, 11 days ఏమో మార్నింగ్ ఎంజాయ్ చేశారట, 12 days ఏమో ఆఫ్టర్నూన్ ఎంజాయ్ చేశారట. అయితే టోటల్గా వాళ్ళు ఎన్ని రోజులు వెకేషన్లో ఉన్నారు అని అడిగాడమ్మ. క్వశ్చన్ ఈస్ క్లియర్? ఇప్పుడు మనకి వీళ్ళు ఏం చేశారు 11 mornings and 12 afternoons అన్నాడు, ఎంజాయ్ చేశారు. కాబట్టి 11 mornings 12 afternoons కలిపితే మొత్తం మనకి 23 half days. హాఫ్ డేస్ అంటే ఇది మార్నింగ్ ఒక హాఫ్ డే కన్సిడర్ చేసాం అనుకోమ్మా, ఇది ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ డే అంటే 23 half days అంటే వీ క్యాన్ రైట్ ఇట్ యాజ్ 11.5 days ఎంజాయ్ చేశారు, అంతేనా? 23 half days, 23లో సగం ఎంత 11.5 అంటే మొత్తం ఫుల్ డే కింద కన్సిడర్ చేస్తే యూ విల్ గెట్ టోటల్గా 11.5 days ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 13 days వర్షం పడిందంట. 13 days వర్షం పడితే కండిషన్ ఏమి ఇచ్చాడు మనకి, వర్షం ఏదో ఒక్క పూటే పడింది, ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, రైట్?
అప్పుడు ఏమవుతుంది, వర్షం కూడా ఏదో హాఫ్ డే పడింది, మార్నింగ్ అన్నా పడింది లేదంటే ఆఫ్టర్నూన్ అన్నా పడింది. కాబట్టి టోటల్ 13 హాఫ్ డేస్ అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 6.5 ఫుల్ డేస్, అంతే కదా. 13 హాఫ్ డేస్ అంటే 6.5 ఫుల్ డేస్. మనం ఏం కన్సిడర్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 13 హాఫ్ డేస్ కన్నా 6.5 ఫుల్ డేస్ అంతా వర్షం పడింది. దాని తర్వాత వీళ్ళు 11.5 ఫుల్ డేస్ అంతా ఎంజాయ్ చేశారు అంటే టోటల్ డేస్ ఎంత పడుతుంది మనకి, 11.5 ప్లస్ 6.5, దాన్ యూ విల్ గెట్ 18 డేస్. అంటే టోటల్ వెకేషన్కి 18 డేస్ అయిందనమాట. ఈజ్ ఇట్ క్లియర్? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్తున్నాను వినండి. ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళారు. వెకేషన్కి వెళ్తే ఏమైందంటే 13 డేస్ వర్షం పడింది అని చెప్పాడమ్మ. ఆ వర్షం పడినప్పుడు కూడా మనకి కండిషన్ ఇచ్చాడు, ఒకవేళ ఫస్ట్ డే వర్షం పడింది అన్నది కన్సిడర్ చేస్తే మార్నింగ్ వర్షం పడితే కనుక ఆఫ్టర్నూన్ అంతా క్లియర్గా ఉంటుంది. సో ఫ్యామిలీ ఏం చేస్తారంటే ఆఫ్టర్నూన్ ఎంజాయ్ చేస్తారు. సెకండ్ డే ఏం చేద్దాం, సెకండ్ డే కూడా వర్షం పడింది. ఎలా పడింది, ఆఫ్టర్నూన్ వర్షం పడింది అన్నాడంటే ఖచ్చితంగా మార్నింగ్ క్లియర్గా ఉందని అర్థం, రైట్. అంటే మార్నింగ్ అంతా హాఫ్ డే ఎంజాయ్ చేసి ద రెస్ట్ ఈవినింగ్ వర్షం పడినప్పుడు లోపల ఉన్నారు, రైట్. అలా వాడు కౌంట్ చేస్తే వాడు ఏమన్నాడంటే 13 డేస్ వర్షం పడింది కాబట్టి ఐదర్ మార్నింగ్ అన్నా పడాలి లేదంటే ఈవినింగ్ అన్న, ఏదో ఒక పూటే వర్షం పడుతుంది, రైట్. సో అప్పుడు నేనేమంటే 13 హాఫ్ డేస్ వర్షం పడింది కాబట్టి వీ కన్సిడర్ 13 హాఫ్ డేస్ అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 6.5 ఫుల్ డేస్. కంటిన్యూస్ 6.5 వర్షం పడిపోయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఎంజాయ్ చేయడం ఎలా ఎంజాయ్ చేశారు, 11 డేస్ వచ్చి మార్నింగ్ ఎంజాయ్ చేశారట, 12 డేస్ వచ్చి ఈవినింగ్ ఎంజాయ్ చేశారట, రైట్. అంటే ఓన్లీ మార్నింగ్ అంటే వీ కన్సిడర్ 11 హాఫ్ డేస్ ఇయర్ అండ్ 12 హాఫ్ డేస్ ఇన్ ద ఈవినింగ్. కలిపితే ఏమైంది, మొత్తం 23 హాఫ్ డేస్ ఎంజాయ్ చేశారు, ఏదో 23 హాఫ్ డేస్, రైట్. 23 హాఫ్ డేస్ని ఫుల్ డేస్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, 11.5 ఫుల్ డేస్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఇఫ్ వర్షం వచ్చి 6.5 ఫుల్ డేస్ అండ్ ఎంజాయ్మెంట్ వచ్చి 11.5 ఫుల్ డేస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వెకేషన్లో ఉన్న డేస్ ఏంటంటే 11.5 ఇంటూ ప్లస్ 6.5, దాన్ యూ విల్ గెట్ 18 డేస్. అంటే టోటల్గా 18 డేస్ వాళ్ళు వెకేషన్లో ఉన్నారు. దట్ ఈస్ ద ఆన్సర్, రైట్. లాజికల్ క్వశ్చన్స్ ఎలానే ఉంటాయమ్మా. మనకి ఆ టూల్లో ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇన్ఫోసిస్ క్వశ్చన్స్. బెటర్ లాగిన్ టు ద టూల్ అండ్ ప్రాక్టీస్ ద మాక్ అసెస్మెంట్స్, రైట్. మనం డిస్కస్ చేద్దాం ప్రాబ్లమ్స్ని, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎందుకు అంటే క్రిప్ట్ అర్థమెటిక్ ఈజ్ ఇంపార్టెంట్, అది కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆల్ ద సిలబస్ ఈజ్ కంప్లీటెడ్, రైట్. ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే రేపటి నుంచి మనం డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి అంటే పోస్ట్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, రైట్. డెఫినెట్లీ విల్ డిస్కస్ దాట్ డౌట్స్. ఓకే, రైట్. టేక్ కేర్.